ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూర్చుంటాం, బీజేపీకి బాధ్యత లేదని కిషన్ రెడ్డి గారు వాళ్ళ హామీ ఇచ్చారు, వాళ్ళే నెరవేర్చారు అనేటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటన ఏదైతే ఉందో, కిషన్ రెడ్డి గారు మీకు మీ భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల మీ వైఖరి ఏంది చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. సో ముస్లింలకు పక్కకు పెట్టండి. మీరు మతపరమైన రిజర్వేషన్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్లు ఇప్పటివరకు ఇయ్యలేదు, ఇయ్యరు కూడా. దాన్ని ఎవరు కూడా అంగీకరించరు. బీసీలో ఉన్నటువంటి ముస్లింస్ మిగతా గుజరాత్లో ఎట్లా ఇస్తా ఉన్నామో, మిగతా యూపీలో ఎట్లా ఇస్తా ఉన్నాం, మిగతా చోట్ల ఎట్లా ఇస్తా ఉన్నాం, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు ఉన్నారు కదా, మరి మీరు పంచక తినే కాడ మాత్రం ఏ ఇబ్బంది లేదా? అది వద్దు అని చాను ఇప్పుడు ప్రకటన ఈడబ్ల్యూఎస్ కోటాలో ఈడబ్ల్యూఎస్ లో ముస్లింలు వద్దు అని చెప్పి చాను ఒకసారి ఇప్పుడు చెప్తా ఏ ముస్లిం వర్గాలు ఉన్నాయో ప్రకటన ఒకసారి. ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చింది మీరే కదా. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి సంబంధించి అసలు ముస్లింలు వద్దు, అయితే ఒకవేళ దీన్ని రద్దు చేయండి, ఈ ఈడబ్ల్యూఎస్ వద్దు మాకు అని చెప్పి చెప్పండి. ఇప్పుడు ఇట్లా ఈ బీసీల గురించి చెప్తున్నావు కదా, ఇక్కడ ముస్లింలలో మనం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం, లేదంటే ఇతర సెన్సస్ లెక్కల ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాలో ముస్లిమ్స్ 2 నుంచి 3% మంది ముస్లిమ్స్ ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నారు. మరి ఈ ముస్లిమ్స్కు అంటే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పంచక తినే కాడనేమో మీకు ముస్లింలు కావాలి, మా బీసీలమంతా మేము కలిసి కూర్చొని మేము మా దూదేకులము మా ముస్లిమ్స్ సోదరులందరం కూడా కలిసి అన్నదమ్ములు లెక్క ఉన్న వాటాను తలా ఇంత పంచుకొని తింటామంటే వాళ్ళతో కలిసి మీరు తినొద్దంటారు. మీరు మాత్రం తింటారు. ఆడ మీరు మాత్రం రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాలో తింటారు. అప్పుడు కూడా ఒకవేళ ఇలా ముస్లింలు ఈడబ్ల్యూఎస్ వద్దు అని చెప్పేసి ధర్నా ఉంటుంది చేస్తే నిజంగానే అరే కరెక్టే వీళ్ళు బాగానే కొట్లాడుతున్నారు అనుకుంటుండే, నిజంగా ముస్లింలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారని చెప్పేసి అనుకుంటుండే. మరి అక్కడనేమో ఓకే, ఇక్కడనేమో ఇట్లా. అక్కడనేమో మీరు పంచుకొని బీసీ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఇగో అయ్యా, ముస్లింలకు సంబంధించి ఎవరెవరు ఓసీలు మొహమ్మద్ తర్వాత ఎవరెవరు ఉన్నారో ఓసీలు ఉన్నారో ఆ ఓసీలు అందరూ కూడా ఇప్పుడు సయ్యద్లు రెడ్లు కలిసి రిజర్వేషన్ పంచుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ మొఘల్ పంచుకోవచ్చు, పఠాన్ పంచుకోవచ్చు, ఇరానీ పంచుకోవచ్చు, అరన్ పంచుకోవచ్చు, బోహ్రా పంచుకోవచ్చు, షియా ఇమామి వీళ్ళు పంచుకోవచ్చు, కుచ్చి మేమన్ పంచుకోవచ్చు, జమాయత్ పంచుకోవచ్చు, నవాయత్ పంచుకోవచ్చు. వీళ్ళందరూ ముస్లింలలో ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్ కులాలు. వీళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉండొచ్చు, దాని ద్వారా ఉద్యోగాలు పొందొచ్చు. అప్పుడు వీళ్ళకి ఈ రెడ్లకి అభ్యంతరం లేదు. కానీ మెజారిటీ పేదల్లో దళితుల కంటే కూడా వెనకబడినటువంటి ముస్లింలకు మత ప్రాతిపదికన కాదు, వర్గ ప్రాతిపదికన, సామాజిక వర్గ ప్రాతిపదికన, వెనకబాటుతనం ప్రాతిపదికన వీటి ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే, మరి నేను అడుగుతా ఉన్నా కిషన్ రెడ్డి గారు, ఇదే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు 42% రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు మీరు ఎందుకు దీన్ని ఆపోజ్ చేయకుండా ఆమోదించిర్రు? ఆ రోజు ఒప్పుకుంటారు, ఈ రోజేమో వాళ్ళు ఇచ్చిరు కాబట్టి వాళ్ళు చేయాలంటారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యత అయిపోయిందని చెప్పట్లేదు, కానీ మీ బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ మీకు బాధ్యత లేదా? అట్లయితే అక్కడ ముస్లింలు మేము వద్దు అని చెప్పేసి ఎందుకనలే? మరి ఒకవేళ ఎందుకనలే? ఆ రోజు అసెంబ్లీలో అనొచ్చు కదా, ఆ రోజు అనాలి కదా, అసెంబ్లీ నుంచి బైకాట్ అని చేయాలి కదా. ఏకగ్రీవంగా చేస్తారు మీరు అంతా. సభల్లో నేనే కదా బీసీ బిల్లుకు మద్దతు తెలుపమని నేనే మహేశ్వర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కూర్చొని బీసీ నాయకులను పట్టుకొని పోయి కూర్చొని అన్నా మద్దతు చేయండి అన్న, ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం అన్న, మా వాటా కోసం చేస్తున్న పోరాటం అన్న, మేము ఎవరిది గుంజుక తింటలేం, మాకు కావాలని చెప్పి నేను మహేశ్వర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కూర్చున్నా కదా ఆ రోజు. అప్పుడు ఎస్ అన్న మేము ఇస్తున్నాం మద్దతు అన్నారు. పోనోళ్ళని కూడా పోయి కలిస్తే ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ నాయకుల కేటీఆర్ దగ్గరికి, ఆ తర్వాత హరీష్ రావు గారి దగ్గరికి, వీళ్ళ దగ్గర పోయి కూడా రిక్వెస్ట్ చేసిన నేను బీసీ బిల్లు విషయంలో అందరి మద్దతు ఉండాలి, దీనికి ఎవరు విలన్లు కాకూడదు అనేటువంటి మాట చెప్పిన. ఇలా కిషన్ రెడ్డి గారు మీకు బాధ్యత లేనట్టుగా ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకొచ్చింది మీరు, ఆ కోటాలో ముస్లింలను కలిపింది మీరు. మరి బీసీలలో ఉన్నటువంటి ముస్లింలు ఏం కావాలి? వాళ్ళు ఎటుపోవాలి? ఆ బిడ్డలంతా
సచార్ కమిటీ నివేదిక ఏం చెప్పింది? ఈ దేశంలో దళితుల కంటే ఎక్కువగా ముస్లింలే పేదవాళ్ళుగా మిగిలిపోయినారని చెప్పింది కదా. మరి వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళని ఆదుకోకూడదా మనం? వాళ్ళ బతుకులు ఏం కావాలి ఇప్పుడు? ఎస్, పక్కా పేద ముస్లింలు బీసీలలో ఉన్నారు, వాళ్ళు మా బిడ్డలే, బీసీలే, వాళ్ళకు కూడా న్యాయం దక్కాల్సిందే. వాళ్ళని మత ప్రాతిపాదికన చీల్చి వాళ్ళనికి రిజర్వేషన్ బీసీల నోట్లో మన్నిపోయాలని భారతీయ జనతా పార్టీ చూస్తే భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగతులు కూడా ఉండవు. అది వెనుకబడతరంగా ఇచ్చిన ఏం చెప్పాలి కిషన్ రెడ్డి గారు? ఎస్, తెలంగాణ ప్రజల, మరీ ముఖ్యంగా బీసీ ప్రజల ఆకాంక్షను మేము గుర్తిస్తా ఉన్నాం. ఎస్, మేము నరేంద్ర మోడీ గారితో అరే చిన్నజీఆర్ స్వామికి అపాయింట్మెంట్ ఇప్పిస్తూ బీసీలకు సంబంధించినటువంటి ఒక్క డెలిగేషన్ ఇక్కడ తీసుకుపోయి ప్రధానమంత్రిని కలిపియారా? మీ తరఫున కలిపి జూలై 30 తారీఖు నాడు చిన్నజీఆర్ స్వామి అమెరికాలో ఉంటే పిలిపించి అపాయింట్మెంట్ ఇప్పించి కల్పించినావు. ఇక్కడ బీసీ ప్రజలు దశాబ్దాలుగా అన్యాయానికి గురై మా వాటా, మా అధికారం, మా ఇస్సా, మా ఇజ్జత్ అని చెప్పని అంటా ఉంటే నువ్వు కనీసం తీసుకుపోయి ప్రధానమంత్రిని కలిపియకపోతే కిషన్ రెడ్డి గారు, కలిపియకపోగా మీదికెళ్ళి వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలి. మరి నరేంద్ర మోడీ గారు అన్నారు కదా అనేకమైనటువంటి అంశాలు, మరి మీరేనా బాధ్యులు దానికి అన్నిటికీ? మీరే చేయాలి. మరి మీరు చెప్పినటువంటి మేనిఫెస్టో ఇన్ని కోట్ల ఉద్యోగాలు, ఇంత ఎకానమీ, ఇంత కథ, ఇంత లెక్క అని చెప్పి కిషన్ రెడ్డి గారు అట్లా మాట్లాడడం తగదు. మీరు చొరవ తీసుకోండి. ఎస్, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఆదేశం మేరకు ఏదో ప్రయత్నం చేసిండు, ఆడికి వేడు ధర్నా కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చ పెట్టిను. అంతవరకు ఆయన చేసిన పన్ను అప్రిషియేట్ చేస్తా ఉన్నాం. కానీ ఎండు పాయింట్ ఏంది? అందుకోసమే కిషన్ రెడ్డి గారు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, తెలంగాణ బీసీ ప్రజల తరఫున ఎట్లాగో ఎంఆర్పిఎస్ విషయంలో మీ చొరవ మామూలు చొరవేం కాదు, ఆ విషయంలో మంచి పని చేసిరు. ఏది వర్గీకరణ విషయంలో మీరు తీసుకున్న చొరవ గొప్పదే. కిషన్ రెడ్డి గారు ఆ విషయంలో మీ చొరవను సేమ్ బీసీలకు సంబంధించినటువంటి చొరవలో కూడా మీ పాత్ర ఎందుకు ఉండకూడదు? మెజారిటీ పీపుల్ ఇక్కడ మీ పాత్ర ఎందుకు ఉండకూడదు? అసెంబ్లీలో ఓకే, పార్లమెంట్లో నయ్యా. ఒక పార్టీ రెండు విధానాలతో ఉండొచ్చునా? మీరు ముస్లింల పేరు చెప్పి రిజర్వేషన్ అడ్డుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ కనీసం ఓటు కూడా వేయరు. మరి ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ముఖ్యమంత్రి గారు, మీరు కూడా కేంద్ర మంత్రులకు బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళిద్దరికి లేఖ రాయండి. లేఖ రాసి ఈ తెలంగాణ ప్రజల పక్షాన అఖిల పక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రిని కల్పించడం కోసం, ఈ పార్లమెంట్ సమావేశాల ముందే కల్పించడం కోసం ఒక లేఖ రాయండి, అపాయింట్మెంట్ అడగండి. మీరు రాసేటువంటి లేఖ ప్రజాక్షేత్రంలో పెట్టండి, ప్రజలే ఒత్తిడి తెస్తారు, ప్రజలే మాట్లాడతారు దాని మీద. ఇది చేయకుండా మేము అక్కడ ధర్నా చేసి వచ్చినాం తప్ప. ఇప్పుడు చూడ్రి, ఇదేమో ఎన్పీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్, ఆ తర్వాత ఉద్యోగాలు, విద్యకు సంబంధించిన రిజర్వేషన్. ఇదే రిజర్వేషన్ ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన రిజర్వేషన్ పోరాటం అయితే వీళ్ళందరూ కూర్చుందిరా? వీళ్ళందరి పదవులు పోవు కదా, బీసీలకు వచ్చు కదా, కూసకపోదురు. చిన్న చిన్న కదా ఇక్కడ ఈ బుడబుడే. కాబట్టి ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు లోకల్ బాడీ ఎన్నికల్లో 50% బీసీల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పటికీ మనం కొత్తగా 42 ఇచ్చి చేయాల్సింది ఏం లేదు. మాకు కావాల్సింది వేరు. నీకు నిజంగా వాటా కావాలి, మాకు వాటా కావాలంటున్నాం, వాళ్ళు ఇస్తలేరు అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇస్తలేరు కదా, మీ 15% మీరు తీసుకొని పక్కకు జరగండి, మిగతాదంతా మేము చూసుకుంటాం. అది భారతీయ జనతా పార్టీ ఇంకోట. కాంగ్రెస్ పార్టీ ముందు బీసీ సమాజం నుంచి నేను ఒక ప్రతిపాదన పెడతా ఉన్నా. మీ పార్టీలో 42% టికెట్లు మాకు ఇచ్చుడు కాదు, 15% టికెట్లు మీరు ఏడ తీసుకుంటారో చెప్పురి. ఆ 15% మీరు చేసినటువంటి కులగణన లెక్కనేగా, ఆ 15% తీసుకొని పక్కకు జరుగురి. ఈ బీసీలం మిగిలిందంతా మా బీసీలం, మా పేద వర్గాలం, మా ఎస్సీలం, ఎస్టీలం, మైనార్టీలం మేము అందరం తీసుకుంటాం, మేము పంచుకొని తింటాం. మీ 15 అయితే మీకు కడుపు నిండుతుంది కదా, 15 మంది ఉన్నారు కదా, ఆ 15 అయితే కడుపు నిండుతుంది కాబట్టి అది తీసుకోరి. మీరు 15 బిర్యానీ తీసుకోరు, తినురి. కానీ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా గమనిస్తుంది తెలంగాణ ప్రజానికం. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అరుగుల మీద కూర్చొని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు బీసీ ప్రజలు. అరే అమ్మ ఏమైపోయారా చూసిరా, మన దగ్గరకు వచ్చేసరికి ఎట్లా ఉందో, వాళ్ళ ఈడబ్ల్యూఎస్ కోటాను ఎట్లా అమలు చేసుకురో, మన దగ్గరకు వచ్చేసరికి ఎంత ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా చెప్తా ఉన్నా, నీవు బీసీలను కాదని ఏమీ చేయలేవు. కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు అటర్ ఫ్లాప్ అయిపోయింది, ఆ సభకు రాహుల్ గాంధీ రాలేదు, ఖర్గే గారు పక్కనే ఉండి పట్టించుకోలేదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కనీసం
ఈ 8 దశాబ్దాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో మట్టిని బుక్కి బతికినటువంటి పేద వర్గాల గురించి ఎన్నడన్నా చర్చ జరిగిందా? అప్పట్లో కాంశీరామ్ గారు చేసినటువంటి ఉద్యమం తప్ప ఈ బీసీల గురించి ఎక్కడైనా ఈ ప్రాంతం నుంచి ఒక చర్చ లేవనిచ్చిర్రా? ఒక చర్చ అసలు బీసీల వాటా అంటేనే మర్డర్లు చేసి చంపారు కదా మా రోజు వినన్న బెల్లి లలిత కాసంటి వాళ్ళని, ఇక్కడ ఎర్ర సత్యమనని కూడా. బీసీల వాటా అంటేనే కనీసం ఇవాళ బీసీల గొంతు, బీసీలకు సంబంధించిన ఆవాజ్ ఢిల్లీ దాకా తీసుకుపోగలిగిందంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజం ప్రయత్నం. ఇది ఏ ఒక్కడిదో కాదు, ఇది బీసీల విజయం. ఇది బీసీల విజయం. చర్చకే రిజర్వేషన్లు రాలే. రిజర్వేషన్లు రాకపోతే మొత్తం కుర్చీ ఎట్లా గుంజుకో గుంజుకుంటాం. కానీ మీ ప్రయత్నం కనీసం ఇయ్యాల కాకపోయినా రేపు తీసుకుంటాం. సీఎం గారు ఇయ్యాల కాకపోయినా రేపు తీసుకుంటాం. తీసుకోవడం మాత్రం పక్కా. 2028లో ఖచ్చితంగా బీసీ ప్రభుత్వం తనకు కావలసిన నిర్ణయాలను తనే చేసుకుంటుంది. కానీ అప్పటి వరకు మీరు నిజాయితీ ప్రదర్శించండి. మీరు నిజాయితీగా ఈ ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎక్కడ కూడా పక్షపాతం లేకుండా వ్యవహరించండి. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం.